ఓకే మేడం. అంటే 'పుష్ప 2' సినిమా వల్ల ఒక కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారు. సో దీన్ని మీరు ఎలా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమాలు విడుదలైనప్పుడు ఇటువంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. అయితే ఇది దురదృష్టకర సంఘటన గాని దీంట్లో ఎవరిని బాధ్యులు చేయాలన్నా కూడా కష్టం. ఎందుకంటే అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఇప్పుడు హీరో ఏమనుకుంటారంటే నా సినిమా పలానా థియేటర్ లో ఆడుతుంది కాబట్టి అక్కడికి నేను వెళ్లి ప్రేక్షకుల్ని కలుసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని సంతోషపడతాను అనుకుని హీరో అనుకుంటారు. థియేటర్ యజమాని ఏమనుకుంటారంటే నా సినిమా థియేటర్ కి హీరో కనుక వస్తే నా థియేటర్ లో ఇంకెక్కువ మంది ప్రేక్షకులు వస్తారు చూడడానికి, ఫలితంగా నా ఆదాయం పెరుగుతుంది, నా థియేటర్ కు ఒక గుర్తింపు పొందుతుందని థియేటర్ యజమాని అనుకుంటాడు. ప్రేక్షకులు ఏమనుకుంటారంటే నాకు ఇష్టమైనటువంటి హీరోని కలుసుకోవాలని ప్రేక్షకులు అనుకుంటారు. పోలీసులు ఏం చేస్తారు, బందోబస్తు ఇస్తారు. అంటే ఇక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు సంతోషమే అంతిమ లక్ష్యంగా వచ్చారు తప్పితే కావాలని ఏదో చెడు చేసుకోవాలని రాలేదు. కాకపోతే హీరో మీద ఉన్నటువంటి అభిమానంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ముందుకు రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం హీరోకు ఉన్నది, థియేటర్ యజమానికి ఉన్నది, పోలీసులకు ఉన్నది, ఈవెన్ ప్రేక్షకులకు కూడా ఉన్నది. ఎవరి పరిధిలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే మేడం. అంటే అనుకోని పరిస్థితిలో జరిగిందని అంటారు, కానీ అదే రూల్ గా చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నట్టుగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చింది. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇంకా బెయిల్ రావడం అంటే అతను సమాజంలో ఒక గుర్తింపు పొందిన స్థానంలో ఉన్నాడు. దానితో పాటు ధనం కూడా చక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు న్యాయం కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి న్యాయవాదులు కూడా నిర్ణయం తీసుకుంటారు. కోర్టులో అయితే ఒకటి ధనం ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేని వాళ్ళకు ఒక రకంగా అట్లాంటిది ఏం చేయదు. ఎప్పుడు కూడా న్యాయస్థానము అందరి పట్ల సమన్యాయమే పాటిస్తుంది. కానీ అతను త్వరగా ఒక్కొక్క స్టెప్ అంటే ఇట్లా నేను ఇబ్బంది పడుతున్నా కాబట్టి నాకు తొందరగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అతను కోర్టులను సంప్రదించాడు. కోర్టు న్యాయస్థానం కూడా వెంటనే రిమాండ్ కూడా విధించారు కదా, తను బెయిల్ తెచ్చుకున్నారు అంతే. అంటే మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కదా. అది చెప్పలేమమ్మా, న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఏం మాట్లాడలేము. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే సెలబ్రిటీలు అందరూ కలిసి కూడా ఆయనను పరామర్శించడం కానీ అలా చేశారు. ఒక కుటుంబానికి తల్లి కోల్పోయింది, కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. సో మరి వాళ్ళని చూడడానికి కనీసం ఒక్కరు కూడా రావట్లేదు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక్క సెలబ్రిటీ సినిమా థియేటర్కి వస్తేనే ఇంత పెద్ద గొడవ జరిగి ఒక నిండు ప్రాణం పోయింది. మరి సెలబ్రిటీలకు కూడా కొంత పరిధి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రావాలంటే బందోబస్తులు ఉండాలి, అంటే ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేయాలి. తర్వాత వ్యక్తిగతంగా కూడా వాళ్ళ బౌన్సర్లను తెచ్చుకోవాలి, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవాలంటే అదంతా కూడా ఖర్చుతోటి కూడుకున్న వ్యవహారం. అందుకని సరే తర్వాత ఎవరి స్థాయిలో వాళ్ళు ఏమన్నా సహాయం చేద్దామని అనుకుంటున్నారో ఏమో బహుశా. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావడం కరెక్టే అంటారా? ఇప్పుడు అతను ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి హీరో ఏంటంటే అతను ఒక సినిమా తీసుకున్నాడు, అందులో ఆ సినిమా సక్సెస్ విజయ పరంపరగా దూసుకుపోతుంది. దాంట్లో భాగంగా తన ప్రేక్షకుల్ని కలుసుకొని ఇంకెక్కువ ఆనందం పొందుదామని వచ్చారు. అది తప్పు కాదు. కానీ మరి నేను వస్తే గనక మరి ఆ థియేటర్ ఎంత విస్తృతి అంటే ఎంత పరిధిలో ఉంది, థియేటర్ లో ఎంత మంది కెపాసిటీ ప్రేక్షకులు పడతారు, మరి థియేటర్ యజమాని ఏమన్నా రక్షణ చర్యలు తీసుకున్నారా, అవన్నీ థియేటర్ యజమానికి ముందే ఇన్ఫార్మ్ చేసి వస్తున్నట్లు అట్లా చేస్తే గనక బాగుండేది. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఏదో చెడు చేయాలని మాత్రం థియేటర్ కి రాలేదు, తన ప్రేక్షకులతోటి సంతోషం పంచుకోవడానికి వచ్చాడు. అవును మేడం. అంటే అన్ఫార్చునేట్లీ గా జరిగింది. బట్ ముందు షో వేసినప్పుడు కూడా ఫ్యామిలీతో వెళ్ళొద్దు, స్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు. ఇక్కడ ఆడియన్స్ ది తప్పు ఉందంటారా, థియేటర్ యాజమాన్యంది తప్పు ఉందంటారా, అల్లు అర్జున్ తప్పు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ దీన్ని ఎలా ముందు చర్య తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, అల్లు అర్జున్ గారు తప్పు లేదు, సంతోషం పంచుకోవడానికి వచ్చారు. రెండో థియేటర్ యజమాని, ఏ థియేటర్ యజమాని అయినా ఏమనుకుంటారంటే నా థియేటర్ లో సినిమా ప్రదర్శిస్తుంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు వస్తే ప్రేక్షకులు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తద్వారా ఎక్కువ ధనం వస్తుంది, తన థియేటర్ కు ఒక గుర్తింపు వస్తుందని అనుకుంటారు. కానీ థియేటర్ యజమాని ఎట్ ద సేమ్ టైం ఏమని ఆలోచించాలంటే నా థియేటర్ లో ఎంత మంది ప్రేక్షకులు రాగలుగుతారు, తర్వాత వచ్చిన నటీ నటులకు రక్షణ చర్యలు నేను తీసుకోగలుగుతానా లేదా, ఎంతమంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించాలి. పోలీసులకు ఒక వీలైతే ఒక నెల రోజుల ముందే ఇన్ఫార్మ్ చేసి మరి ఇట్లా పలానా పేరెనికి నటుడు నా థియేటర్ కు వస్తున్నారు కాబట్టి తగిన రక్షణ చర్యలు ఇవ్వండి అని అడగాలి. మరి అవి జరిగాయో లేదో మనకు తెలియదు. ఇంకా ఇంకోటి ఏంటంటే పోలీసులు, ఏ పరిధిలో పోలీస్ స్టేషన్లోనైనా 20 నుంచి 40 మంది వరకు పోలీసులు ఉంటారు. కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే గాని. అందులో వాళ్ళకి ఇది ఒక్కటే పని కాదు, వాళ్ళకి ఇక్కడ 10 మందినో 15 మందినో పంపించగలుగుతారు స్టేషన్ హౌస్ ఆఫీసర్. అంటే ఇంకా మిగతా రకరకాల సంఘానికి సంబంధించిన పనులలో పోలీసులు నిమగ్నమై ఉంటారు. అంటే 10 మందిని పంపారనుకోండి, ఒక్కొక్క పోలీసు ఒక 50 మందిని 100 మందిని లైన్ లో నిల్చోబెట్టగలుగుతారు. 10 మంది వస్తే ఒక 300-400 మంది కంటే ఎక్కువ నిల్చోబెట్టలేరు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. బాగా ఒక్కసారి ఉప్పెన్ లాగా ప్రేక్షకులు వస్తే వాళ్ళని తట్టుకోవడం పోలీస్ వాళ్ళ పని కూడా కాదు.
కాబట్టి పోలీసుల తప్పు లేదు. ఇంకా మిగిలింది ఎవరు? ప్రేక్షకులు. ఇదే గనక ఇట్లాంటి ఎవరన్నా పేరెన్నిక గాన రాజకీయ నాయకుడు గాని సినిమా హీరోలు గాని వస్తే ఈవెన్ ప్రధానమంత్రి రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఇతర దేశాల్లో ప్రజలు సాధారణంగా చూసి విష్ చేసి వెళ్తారు. కానీ మన దేశంలో ఏంటంటే ఎవరన్నా రానియండి, రాజకీయ నాయకుడు రానియండి, సినిమా నటుడు రానియండి, విపరీతంగా ఉరికొచ్చి మీద పడతారు. ఇంకోటి ఏం చేస్తారంటే ఆ వచ్చిన వ్యక్తిని టచ్ చేయాలి, ముట్టుకోవాలి, వీలైతే కలిసి ఫోటో దిగాలి, లేకపోతే ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఇంకేదో పనులు చేయాలని ఆతృత ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా కొంత స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం దూరంగా ఉండి విష్ చేయొచ్చు, ఇంకొక పని చేయొచ్చు. లైన్ లో నిల్చుంటే అందరికి షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతాడు అల్లు అర్జున్, 1000 మందికైనా సరే. అట్లా కాకుండా ఒకటేసారి మీద పడితే అందులో రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, స్థలం సరిపోకపోవచ్చు, ఆమ్లజని శాతం లోపించవచ్చు, ఎక్కువ మంది గుమిగున్నప్పుడు ఇట్లా అనేక పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రేక్షకుల తప్పే ఎక్కువ. ఇప్పుడు నటుడిని ఎంతమంది కలుసుకోగలుగుతారు? ఒకవేళ నటుడి మీద ప్రేమ ఉంది ప్రేక్షకులకి ఉన్నప్పుడు ఏం చేయాలి? నటుడి దగ్గరికి వేరే వ్యక్తిగతంగా వెళ్ళి కలుసుకోవచ్చు, లేకపోతే నటుల పేరు మీద ఏమైనా మంచి పనులు చేయొచ్చు సమాజానికి సంబంధించినవి, లేకపోతే నటుడికి ఒక సినిమా పలానా సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారని రివ్యూలు ప్రదర్శించవచ్చు, రాసి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా సామాజిక సంబంధించినటువంటి చేసుకోవచ్చు. కానీ నటుడి మీద అభిమానం ఉంది కాబట్టి నేను పోయి ఆయన ఎత్తుకోవాలి, సంకలేసుకోవాలి, లేకపోతే ఆయనతో మాట్లాడాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఆయన నేను మాత్రమే స్పర్శించాలి, ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసే సందర్భంలోనే ప్రేక్షకుల మధ్యలో తొక్కిసలాట జరుగుతుంది. తత్ఫలితంగా ఏంటంటే ప్రాణ నష్టం జరిగిపోయింది. పోయిన తల్లి ఇప్పుడు అల్లు అర్జున్ మీరు ఒక మాట అన్నారు, అల్లు అర్జున్ పెద్ద స్థాయి అయినా కాబట్టి ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే ఆ తల్లికి ఆమె పెద్ద రేవతి, వాళ్ళ కుటుంబానికి ఆమె దేవత, ఆమెనైతే వాళ్ళు కోల్పోయారు కదా. అంటే ఇక్కడ ప్రేక్షకుల తప్పు కూడా చాలా ఉన్నది. ఇక భవిష్యత్తులో ఎవరైనా సినిమా యాక్టర్ గాని రాజకీయ నాయకుడు గాని వచ్చినప్పుడు ఒక వరుస క్రమంలో వెళ్ళడం, విష్ చేయడం, దూరం నుంచి విష్ చేయడం, ఇట్లాంటి కొన్ని నియమాలు ప్రేక్షకులు స్వచ్ఛందంగా పెట్టుకోవాలి. ప్రజలు అన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయవు ఎప్పుడు కూడా. ప్రజలు కూడా వ్యక్తిగతంగా స్వేచ్ఛ అన్ని కూడా చక్కగా పాటించాలి. అంతేగాని మాకు అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయని మేము ఎరగబడిపోతామంటే ఇట్లాంటి సంఘటనలే జరుగుతాయి. అంటే ఇప్పుడు పుష్ప 2 వల్ల చాలా వరకు కోట్లు లాభం తీసుకుంటున్నారు కదా. కేవలం ఒక 25 లక్షలు మాత్రమే ప్రకటించాడు అల్లు అర్జున్. దానిపైన అంటే మీరు ఇంకేమన్నా చెప్పగలుగుతారా? కోర్టులేమి లాభం తీసుకోవమ్మా. న్యాయస్థానాలు ప్రజల యొక్క రక్షణ కోసం ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నాయి. ఇక్కడ అతని తరపున వాదించే లాయర్ ప్రైవేట్ లాయర్ అయితే గనక అతను ఏమన్నా డబ్బులు ఫీజు వసూలు చేసుకోవచ్చు పెద్ద మొత్తంలో. ఏంటంటే పెద్ద స్టార్ కాబట్టి పెద్ద మొత్తంలో, తప్పేం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. అంటే బాబుకి ఇచ్చారు కదా 25 లక్షలు ప్రకటించారు కదా, వాళ్ళ కుటుంబానికి సాయం చేస్తాను అని. ఇంకెక్కువ ఇవ్వచ్చు అంటే సినిమా ఎంతో లాభాల్లో ఉంది కదా, ఇప్పుడు నడుస్తుంది కూడా. అది వాళ్ళ ఇష్టం అమ్మా. ఇప్పుడు ఈ బాబు వాళ్ళు ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంది, ఇట్లా తల్లిని కోల్పోయిన, మరి ఆ బాబు పరిస్థితి ఎట్లుందో ఇంకా అది క్లారిటీ లేదు. బాబు బతకాలి, చక్కగా ఉండాలని కోరుకుందాం. కానీ మరి డబ్బులు అంటారా వాళ్ళ మధ్యలో ఒప్పందం, హీరోకి గాని లేకపోతే థియేటర్ యాజమాన్యానికి కానీ పిల్లవాడి తండ్రికి మధ్యలో జరిగే ఒప్పందాన్ని బట్టి తీసుకునే డబ్బు సంఖ్య ఇంకొంత పెరగవచ్చు, చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న సభలో చెప్పారు, వాళ్ళేం హీరోలు కాదు, సైనికులు నిజమైన హీరోలు అని. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. అంటే అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ప్లస్ తనకు సమాజం పట్ల విలువ, గౌరవం, బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. అతను చెప్పింది 100% నిజం. నిజమైన హీరోలు ఎవరంటే సైనికులే. అది ఎప్పటికి కూడా కాదనలేని విషయం. సినిమా నటులు ఏంటంటే తమ నటన ద్వారా రకరకాల పాత్రలలో ప్రవేశిస్తూ ఆ పాత్రల ద్వారా మనల్ని మెస్మరైజ్ చేసి మనల్ని సంతోషపరుస్తారు. అంటే ఈ సినిమా హీరోలు ఏంటి, నటించడం ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. మనం ఆ సినిమాలు చూడడం ద్వారా మనం మానసిక ఆనందాన్ని పొందుతాం. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు 100% సైనికులే నిజమైన హీరోలు. వీరు కేవలం వీళ్ళ నటన ద్వారా మనకి ఆనందం కల్పిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటతోటి నేను కూడా ఏకీభవిస్తున్నాను. కాకపోతే అతను అన్న ఉద్దేశం బహుశా ఒక థియేటర్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదేమో కదా అనే ఒక మానసిక బాధ. ఇంకొక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు, హీరో గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ రేవతి అనే అమ్మాయి చనిపోతే ఆమె గురించి ఎవరెందుకు అడగట్లేరు అనేది అది చాలా గొప్ప మాట. అది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరు. ఇక్కడ ఆమె ఆ ఇంటికి పెద్దే. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయినా మన ఇంటి సభ్యుడు కాలేదు కదా. మన అమ్మ, మన నాన్న, మన పిల్లలు మనకు గొప్ప. కాబట్టి ఆమెది కూడా నిండు ప్రాణమే, ఆమె కూడా ఒక మనిషే. కాబట్టి ఆ మాట అనడం కూడా చాలా గొప్పగా అనిపించింది నాకు. అంటే ఆమె గురించి కూడా మనం ఆలోచించాలి వాస్తవంగా. హీరో ఓకే, హీరో వెళ్ళాడు సరే, ఆ హీరో కూడా కావాలని చేసిన తప్పు కాదు, తన ప్రేక్షకులు కలుసుకొని సంతోషాన్ని పంచుకోవడం కోసం వెళ్ళాడు. ఎట్ ద సేమ్ టైమ్ రేవంత్ రెడ్డి గారు అన్నట్లు ఆమె చనిపోవడం కూడా చాలా బాధాకర విషయం. ఇంకా వీలైతే నేనేమంటున్నానంటే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు గాని ఇతర సినిమా నటులు గాని వాళ్ళకు తోచినంత సహాయం ఆమె కుటుంబానికి చేయమనండి, చేస్తే బాగుంటుంది అనేది
నా ఉద్దేశం. మొన్నటి వరకు అయితే రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అని టాక్ అయితే వినిపించింది, మాటలు లేవని. చిరంజీవి అలాగే అల్లు రామలింగయ్య గారి కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని అయితే టాపిక్ వినిపించింది. దాని మీద మీరు ఏమంటారు? సమాజంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల్లో మెగాస్టార్ కుటుంబం ఒకటి, అల్లు రామలింగయ్య గారి కుటుంబం ఒకటి. అన్ని కుటుంబాల్లో ఏ విధంగానైతే మంచి చెడులు జరగడం, గొడవలు మళ్ళీ కలుసుకోవడం జరుగుతాయో, బహుశా వాళ్ళ కుటుంబంలో కూడా చిన్నయో పెద్దయో భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మిగతా కుటుంబాల గురించి మనం పట్టించుకోం, ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీలు కాదు కాబట్టి. వీళ్ళది ఒక సెలబ్రిటీ కుటుంబం కాబట్టి వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు అయినాయా, దానికి తోడు ఫ్యాన్లు విడిపోతారు. ఫస్ట్ వాళ్ళు బాగానే కలిసి ఉంటారు, మెగా కుటుంబం అల్లు రామలింగయ్య గారి కుటుంబం కలిసి భవిష్యత్తులో కూడా మంచిగా పండగలు పబ్బాలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ పిచ్ ఎవరికంటే ప్రేక్షకులకి, దానికి కూడా ఫ్యాన్స్ కి, ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్ అని, మరి బన్నీ ఫ్యాన్ అని, ఇంకెవరు ఫ్యాన్ అని వీళ్ళే కొట్టుకు చేస్తుంటారు. వాస్తవానికి వాళ్ళ కుటుంబాలు కలిసే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి చీమ చిటుకు అంటే వాళ్ళు స్పందించరు. ఎప్పుడైనా సెలబ్రిటీ కుటుంబాలు అయిన దానికి కాని దానికి స్పందించరు. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, అల్లు అర్జున్ గారు ఆ శిల్ప అనే ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇది మన వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయడం కోసం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అనుకూలంగా ప్రచారం జరుగుతుంది. ఆ టైంలో ఇప్పుడు వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఇటు మెగా కుటుంబం గారు నువ్వు ఎందుకు వెళ్ళినావు అని అల్లు అర్జున్ ని కామెంట్ చేసినట్టు మనం ఎక్కడ చూడలేదు. అల్లు అర్జున్ గారు కూడా నా ఇష్టం నేను పోతున్నా అన్నట్టు ఎక్కడా కనిపించలేదు. కేవలం అభిమానులే విడిపోయి కొట్టుకు చచ్చి ట్విట్టర్లలో, ఎక్స్ లో, ఇంకెక్కడో ఆ యూట్యూబ్ ఛానళ్లలో వీళ్ళు కొట్టుకు చావడమే గానీ వాళ్ళు చాలా పద్ధతిగానే ఉన్నారు. వాళ్ళు ఏమనుంటే వాళ్ళ కుటుంబాల పెద్దలందరూ కూర్చుంటారు, వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకుంటారు. అవి మనకు సంబంధం లేని విషయాలు. మనకు కావాల్సింది ఏంటంటే చిరంజీవి పలానా సినిమాలో బాగా నటించాడా, మనకు ఆనందాన్ని ఇచ్చాడా, అల్లు అర్జున్ పలానా సినిమాలో బాగా నటించాడా, మనకు ఆనందాన్ని ఇచ్చాడా, ఇంతవరకే చూసుకోవాలి మనం. అయిన దానికి కాని దానికి ప్రేక్షకులు దూసుకుపోయి వాళ్ళ తరపున ఒకళ్ళు తగ్గుచ్చుకొని ఆ పేజీలు మాకు రాయొచ్చు కదా అని చెప్పి ట్విట్టర్లలో రాయడం అది పద్ధతే కాదు. ఒక రకంగా చెప్పాలంటే కలిసి ఉన్న కుటుంబాలని అభిమానులు విడదీస్తారేమో అని నాకు అనిపిస్తుంది.